హాయ్ హలో వెల్కమ్ టు జాసన్ మీడియా. పవన్ ప్రభాస్లతో బ్లాక్ బస్టర్ హిట్స్ కట్ చేస్తే ఇప్పుడు మైక్రోమాక్స్ సీఈఓ భార్యగా ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ పాన్ ఇండియా లెవెల్లో తోపు. హిందీ చిత్ర పరిశ్రమలో 100 కోట్లు సాధించిన మొదటి హీరోయిన్ ఆమె. సినీ రంగంలో కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో నాగార్జున, బాలకృష్ణ, ప్రభాస్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ కెరియర్ మంచి ఫామ్లో ఉండగానే సినిమాలకు దూరమైంది ఈ అమ్మడు. బాలీవుడ్లో 100 కోట్ల చిత్రాన్ని అందించిన తొలి నటిగా నిలిచినప్పటికీ ఆ విజయం సాధించినా కూడా గ్లామర్ ప్రపంచానికి స్వస్తి చెప్పింది. ఆమె మరెవరో కాదు, హసీన్ తొట్టంగల్. 1985 అక్టోబర్లో జన్మించిన హసీన్ మలయాళం, తమిళం, తెలుగు, ఆ తరువాత హిందీ చిత్ర పరిశ్రమలో అనేక హిట్ చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసింది. 2001లో కేవలం 15 ఏళ్ల వయసులో సత్యన్ అందికడ్ దర్శకత్వం వహించిన నరేంద్రన్ మక్కన్ జయకాంతన్ వాకా చిత్రంతో ఆమె నటిగా తరంగేట్రం చేసింది. సూర్య నటించిన గజనీ సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ప్రభాస్ జోడీగా చక్రం, పవన్ కళ్యాణ్ సరసన అన్నవరం వంటి చిత్రాల్లో నటించింది. అలాగే హిందీలో ఆమె నటించిన గజనీ చిత్రం ఆమె కెరియర్ మార్చేసింది. బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల మార్కును దాటిన మొదటి చిత్రంగా గజనీ నిలిచింది. ఆ తర్వాత ఆమె రెడీ, బోల్ బచ్చన్, కిలాడి, 786 వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. ఆ తర్వాత ఆమెకు హిందీలో వరుస అవకాశాలు వచ్చాయి. కానీ కెరియర్ మంచి ఫామ్లో ఉండగానే పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది. 2016లో మైక్రోమాక్స్ సహా వ్యవస్థాపకుడైన రాహుల్ శర్మను పెళ్లి చేసుకుంది. పెళ్లి తరువాత హసీన్ గ్లామర్ ప్రపంచాన్ని విడిచిపెట్టింది. ఈ దంపతులకు 2017లో ఆరిన్ అనే కుమార్తె జన్మించింది. రాహుల్ శర్మ ఒక విజయవంతమైన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. అతని నికర ఆస్తి విలువ 1300 కోట్లు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది హసీన్.